श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। జై సాయి మాస్టర్. సాయిబాబా మాసపత్రిక. వ్యాసం పేరు సంబరాలు తెచ్చింది సంక్రాంతి. రచన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. జాతిలో సమైక్యతను సృష్టించేవి పండుగలు. అవి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఇతర కారణాలు ఎలా ఉన్నా కష్టాలు మరిచి బంధుమిత్రులతో కలిసి దేవతారాధనలో పాల్గొని ఉన్నంతలో శారీరక అలంకరణ చేసుకుని 10 మందితో కలిసి భుజించి లేనివారికింత పెట్టడం పండుగల్లో ముఖ్య ఉద్దేశము. సంక్రాంతి మార్గశిర పుష్యమాసముల్లో ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది. మన పూర్వులు సూర్య సంచారాన్ని 2 భాగాలుగా చేశారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశయందు ఉన్న కాలమును ఉత్తరాయణమని అన్నారు. ఖగోళ శాస్త్ర దృష్ట్యా భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. అలా సూర్యుడు ఆకాశంలో ప్రయాణించే మార్గమును క్రాంతి వృత్తం అంటారు. ఈ మార్గంలోనే నక్షత్ర సముదాయమైన రాశిచక్రముంది. దీనినే జోడియాక్ అంటారు. దీనిని 12 రాశిచక్రాలుగా మన పూర్వులు విభజించారు. మేషాది రాశులు మొదలైనవి. ఒక రాశి నుండి మరొక రాశికి జరుగు సూర్య చలనమునే సంక్రమణము అంటారు. కర్కాటకము నుండి ధనుస్సు వరకు గల రాశులలో సూర్యుడు సంచరించే సమయాన్ని దక్షిణాయనమని, మకరం నుంచి మిథునం దాకా ఉత్తరాయణమని పూర్వులు ఏర్పరిచారు. దక్షిణాయనంలో విపరీతంగా వర్షాలు కురిసి నదులు పొంగి గ్రామాలు పంటలు నాశనమవటమే కాక ప్రాణనష్టం కూడా జరుగుతుంది. అంతేకాక కలరా శీతల వ్యాధులు బాగా వ్యాపిస్తాయి. ఉత్తరాయణం వచ్చేసరికి వానలు తగ్గి ఎండకాచి జనజీవనము ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలోనే వివిధములైన పుష్పజాతులు ఎక్కువగా పుష్పిస్తాయి. ఈ సమయంలోనే రైతులు పండిన పంటలను ఇంటికి తెచ్చుకుని గాదెల్లో నింపుకుంటారు. స్త్రీలు ఆవుపేడతో గొబ్బిళ్లు ఇంటి ముంగిట అలంకరిస్తారు. ఇటీవల ఆవుపేడ వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మధుర ప్రేమకు భక్తికి సంకేతంగా గోదాదేవి ఈ మాసంలో వ్రతమాచరించి శ్రీరంగనాథుని పతిగా పొందిన కాలము ఈ మకర సంక్రమణ మాసము. దీనినే ధనుర్మాసంగా ఆలయాల్లో జరుపుతారు. ఎక్కడ చూసినా మంగళవాయిద్యాల ఘోష వినిపిస్తుంది. హరిదాసుల హరిస్మరణ వీనుల విందు చేస్తుంది. కలిమిని అందరితో కలిసి పంచుకొనటం ఈ పండుగలోని ప్రత్యేకత. ఒక విధంగా ఈ పండుగ ఒక ఆధ్యాత్మిక సూత్రాన్ని కూడా మనకు అందిస్తుంది. సూర్యుడు నిష్కాముడు. సాటిజీవుల నుండి ఏమీ కోరక వెలుగును వేడిని ప్రసాదిస్తాడు. తన ధర్మాన్ని తూచా తప్పక ఆచరిస్తాడు. జీవులు కూడా తమ ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించి చేసే ప్రతి పనిని నిష్కామంగా చేయటం అలవర్చుకోవాలి. దీనినే శ్రీ సాయి విత్తులు మొలచినందుకు సంతోషించవు, మాడితే దుఃఖించవు అని చెప్పారు. ఈ పవిత్ర దినములలో స్వర్గ ఉత్తరద్వారం తెరిచి ఉంటుందని శాస్త్రము. అందుకనే భారత యుద్ధంలో అంపశయ్యగతుడైన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే దేహత్యాగం చేస్తాడు. జనసందోహంలో ఒక క్రాంతి, ఒక వెలుగు, కోలాటాలు, గొబ్బిళ్లు, బొమ్మల కొలువులు, 10 మంది ఒకచోట చేరి ఆనందించే వేడుక సంక్రాంతి. సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడం జీవధర్మము. ఈ పండుగ కాలంలో పశువులకు విశ్రాంతి ఉంటుంది. పశువులను అంటే ఎడ్లు, దున్నలు మొదలైన వాటిని అలంకరించి వాటిని పూజించటం కూడా ఈ పండుగలోని ఒక విశిష్టత. కలిసిమెలిసి జీవించటము, ఆనందంగా ఉండగలగటము, ఉన్నంతలో ఇతరులకు సహాయపడటము, కృతజ్ఞతా భావం కలిగి ఉండటము, సద్గురువును దైవాన్ని సేవించటము ఈ సంక్రాంతిలో అంతర్లీనముగా ఉన్న ధర్మోద్దేశము. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.